ఎందుకు హెచ్చించాడంటే పెద్దగా చదివామని కాదు, అందరికంటే ఎక్కువగా ప్రార్థన చేసావని కాదు, నీ జీవితంలో అందరికంటే కూడా తెలివిగలవాడవని, నువ్వు పాడినట్టు ఎవరో పాడలేడని, నువ్వు ప్రసంగం చేసినట్టు ఎవరో ప్రసంగం చేయలేడని అని కాదు. ఆయన ఆలోచించింది ఏమిటంటే వీళ్ళ కొరకు ఇతన్ని నేను ఒక ఉన్నత స్థాయిలో నడిపిస్తాను, ఆ తర్వాత అతని పరిస్థితులను బట్టి వారందరినీ తగిన స్థితిలో లేపుతాడు. దేవునికే మహిమ కలుగునగాక. మరి ఈ రోజు నేను మాటలు విన్నాకైనా మన వ్యక్తిగతంగా ఒక్కసారి గుండె మీద చేయి పెట్టుకుంటే పక్కన పడకుండా మనల్ని దేవుడు ఉన్న స్థాయిలో నిలబెట్టాడు, ప్రార్థనలో నిలబెట్టాడు, ఆర్థికంగా నిలబెట్టాడు, ప్రార్థన కృపలో నిలబెట్టాడు, అన్నింటిలో ఉన్న స్థాయి పెట్టాడంటే కళ్ళు కొంచెం ఎగరవేసి కాళ్ళను బాగా ఎగరవేసి గోడలు కదుపుకుంటా నేనంటే ఏమనుకున్నావని కాదు, దేవుడు నేను హెచ్చించాడు అంటే నీ పక్కన ఒక భారం ఉంది, వాళ్ళ భారం నీ భుజాల మీద పెట్టబడింది, వారి కొరకు దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో తీసుకుని వచ్చాడు.